మా అమ్మ మా అక్క క్యాన్సర్ బారిన పడ్డారు. వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డాను. నాలాంటి పరిస్థితి రాష్ట్రంలోని అక్క చెల్లెలకు రాకూడదు అన్న ఉద్దేశంతో మంత్రిగా తొలి సంతకం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై పెట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా ఈ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో మహిళలు మొహమాట పడుతున్న విషయాన్ని గమనించి సినీ నటి గౌతమిని ఆహ్వానించగా సంతోషంగా వచ్చారని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 15% మరణాలు ఈ క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విస్తృతంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. 6 నెలల్లో 4 కోట్ల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 95 లక్షల మందికి చేసినట్లు చెప్పారు. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవన శైలి ఉంటే క్యాన్సర్ మన దరి చేరదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఉచితంగా ఇస్తున్న విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల్లో పాల్గొని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మారిన జీవన స్థితిగతులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు మనల్ని అనారోగ్యం పాలు చేస్తున్నాయని తెలిపారు. క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నా ఉద్దేశం ప్రకారం క్యాన్సర్ చాలా భయంకరమైందని, దానిని ముందుగానే గుర్తించి తగ్గించుకునేలా చూసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ క్యాన్సర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద సవాల్గా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,510 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 65 మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, సినీ నటి గౌతమి తదితరులు పరిశీలించారు. నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి గుండె సంబంధిత ఇబ్బంది ఎవరికన్నా వస్తే గోల్డెన్ అవర్లో ఆ ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం ఎంత ఖరీదైన ఇంజెక్షన్ అయినా ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా 45,000 రూపాయల ఇంజెక్షన్ అందుబాటులో పెట్టాం. తద్వారా ఇటీవల కాలంలో మీరు ఆశ్చర్యపోతారు, 1968 ప్రాణాల్ని ఆ గోల్డెన్ అవర్లో ప్రాణం పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. సరే, అది పోతే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద అవగాహన కార్యక్రమం గురించి ఇవాళ కలిసాం. ప్రత్యేకంగా నేను గౌతమి గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారిని నేను కొన్నాళ్ళ కిందట సంప్రదించి, మేడం ఈ రకంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎన్సిడీస్ చేస్తున్నాం, బట్ విత్ ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీరు వస్తే బాగుంటుంది అవగాహన కల్పించడానికి. ఎందుకంటే మీరు ఇంటింటికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో ప్రధానంగా ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చాలామంది మొహమాట పడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సరు లేదా సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ చేయాలంటే రావట్లేదు. సో మంత్రివర్గంలోంచి మేము చెప్తే, అధికారులు చెప్తే అర్థం కాదు. సమాజం మీద కాస్త ప్రభావం చూపగలిగిన వాళ్ళు, మరీ ముఖ్యంగా మీరు క్యాన్సర్ బారిన పడి మళ్ళీ ఆరోగ్యవంతంగా బయటకు వచ్చారు. సో మీ అనుభవాల్ని పంచుకుంటే రాష్ట్రంలో అక్క చెల్లెలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ పరీక్షలు చేయించుకోవాలి అని అర్థమవుతుంది. నేను అడిగాను, వారు సరే అన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ చేయాలని కూడా వారే నిర్ణయించారు. నా కమిషనర్ గారికి చెప్పి
ఒక గ్రామీణ ప్రాంతంలో పెట్టండి, సిటీల్లో గిటీల్లో పెట్టకండి, పట్టణాల్లో కాదు తెలియాల్సింది గ్రామాల్లో తెలియాలి. నా తోటి మహిళలకి క్యాన్సర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ క్యాన్సర్ బారిన పడితే ఆ కుటుంబం ఏ రకంగా చితికిపోతుంది, ఎలా తర్వాత ఆ ఇంట్లో పిల్లలు ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని నేను గ్రామాలకు వెళ్ళి చెప్తానంటే ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం? మీ అందరికీ ముందే నివారణ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు అర్లీ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున? ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17% మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో 3వ స్థానంలో అంటే మరణిస్తున్న వాళ్ళ సంఖ్య మూడో కారణం క్యాన్సర్, ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్లో 4వ ప్రధాన కారణం క్యాన్సర్. 9.83% మంది మరణాల్లో క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఒక 2022లోనే 24 లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది చనిపోయారు. దాంట్లో వేల సంఖ్యలో పిల్లలు కూడా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా 75,500 క్యాన్సర్ బారిన ఆ ఒక్క సంవత్సరంలో పడితే దాంట్లో 40,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు అర్థం చేసుకోండి ఎంత తీవ్రత ఉందనే విషయం. ఇంత మహమ్మారిని గుర్తించాలి, అందుకని ఎన్సిడీలు చేస్తున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గతంలో ఏంటి కొత్తగా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ గతంలో మన ఫోకస్ అంతా కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఉండే, సంక్రమించే వ్యాధుల మీద దృష్టి పెట్టేవాళ్ళం. కుష్టు అని, టీబీ అని, ఇతరత్ర హెచ్ఐవి అని, ఇటువంటి వాటి మీద సంక్రమించే వ్యాధుల మీద ఇప్పుడు వాటిని మనం నియంత్రణలోకి తెచ్చుకోగలిగాం, కట్టడిలోకి తెచ్చుకోగలిగాం. మన ముందు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే ఇవాళ ఈ అసంక్రమిత అంటే వ్యక్తుల ద్వారా సంక్రమించిన వ్యాధుల కారణంగా వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, మనం జీవన శైలిలో మార్పులు, లేదా వాతావరణ మార్పులు, లేదా మన ఆహార అలవాట్లు, వీటి కారణంగా ఈ ఎన్సిడీలు బారిన పడిన అసంక్రమిత వ్యాధులు బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. మనం ఈ ఇటీవల రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఈ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో 9 మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారనేది. ప్రతిరోజు మీకు తెలుసా ఈ దేశంలో 1600 మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. దాంట్లో 200 మంది, ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, 200 మరణాలు కేవలం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా, సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు 200 మంది చనిపోతున్నారు. ఏంటి ఈ మంత్రి వచ్చాడు, ఈడు వచ్చి భయపెడుతున్నాడు, ఏంటి పెద్ద పెద్ద సంఖ్యలు చెప్తున్నాడు, అంతమంది చనిపోతున్నారు, ఇంతమంది చెప్తున్నారే అని. నేను అందుకనే ముందు ఆ తీవ్రత ఏంటో తెలిస్తే దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఆలోచిస్తాం. మనం ముందు పెంచి ఉన్న ప్రమాదం ఏంటి, మనకు తెలియకుండానే ఉంటున్న సవాల్ ఏంటి మనం గుర్తించాలి. ఆ గుర్తించడం కోసం ఇవాళ స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. నవంబర్ 14వ తేదీ మొదలు పెడితే ఇవాళ 3 నెలలు దాటింది. ఇప్పటికీ 95 లక్షల మందికి మనం స్క్రీనింగ్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. 95 లక్షల మందికి అంటే 25% కూడా చేయలే. మేము మొదట్లో పెట్టుకున్న టార్గెట్ 6 నెలలు. 6 నెలల్లో 4,07,00,000 మందికి అందరికీ స్క్రీనింగ్ చేయాలనుకున్నాం. ఏది ప్రధానంగా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి ఎలా చేస్తున్నారు, క్యాన్సర్, ముఖ్య క్యాన్సర్ అయిన 40% క్యాన్సర్లు ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంటారు ఎక్కువ మంది. అందుకని వాటిని ఈజీగా గుర్తించడం కూడా సులువు కాబట్టి వాటిని ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 3 నెలలు దాటిపోయినా కూడా లక్ష్యం మేము సగం కూడా 50% కూడా చేరలా, ఇంకా 25% దగ్గరలోనే ఉన్నాం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద అవగాహన కల్పించాల్సి ఉంది. అవగాహన కల్పించాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అవగాహన ఎందుకు కల్పించాలా? నేను చెప్పిన క్యాన్సర్లు ఉన్నాయి చూసారా, ఇవి 63% క్యాన్సర్లని మనం నివారించుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. నెంబర్ 1. 37% మాత్రమే జన్యుపరమైన ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. దానికి కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ జన్యుపరమైన మార్పిడులు తీసుకొచ్చి ఆ జన్యుపరం సంబంధించిన క్యాన్సర్లను కూడా నివారించుకునే అవకాశం భవిష్యత్తులో వస్తుందేమో మనకు తెలియదు, శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ 63% మనము నివారించుకోదగ్గ ఉన్నాయి. దాంట్లో కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవన శైలి మార్చుకోవడం, వ్యాయామం చేయడం. నేను చెప్పినట్టుగా 95 లక్షల మంది మనం పరీక్షలు నిర్వహిస్తే ఎన్సిడీల్లో
ఎన్సిడి గురించి మాట్లాడుతున్నాం కదా, ముందు మేము క్యాన్సర్ ఒకటే అనుకున్నాం దీని మీద. కానీ గౌతమి గారు చెప్పారు లేదు ఎన్సిడీలు మూడింటికి సంబంధించినవి కూడా ప్రమాదకరమైనవే కదా, కాబట్టి మనం హైపర్ టెన్షన్ డయాబెటీస్ని కూడా దీంట్లో చేద్దామన్నారు. అందుకని వీటిని కూడా చేర్చాం, మగవాళ్ళకు కూడా చేస్తున్నాం. సో ఇవి ఎక్కువ ఉంది కాబట్టి 11 కేసులు మన గ్రామంలోనే అనుమానిత కేసులు. దాంట్లో నిజానికి తర్వాత మళ్ళీ మనం మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత టెర్సరీ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. ఏవైతే మనమైతే ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లు అంటున్నామో 17 కాలేజీలలో పెట్టామో వాటిలో పరీక్షలు నిర్వహిస్తాం. దీనికోసం ఈ పరీక్షలు చేయడం కోసం మేము ఇంత పెద్ద స్థాయిలో హెల్త్ వర్కర్లను వాడుతున్నాం. 155 మంది సూపర్ స్పెషలిస్టులను వాడుతున్నాం, 238 మంది స్పెషలిస్టులను వాడుతున్నాం, 3950 మంది మెడికల్ ఆఫీసర్లను వాడుతున్నాం, అదే సంఖ్యలో ఏఎన్ఎంలు వాడుతున్నాం, 18,000 మంది మా ఆశా సోదరులు మనల్ని ప్రతి ఇంటికి పోయి మొత్తం 36,000 మందిని క్యాన్సర్ పరీక్షల కోసం వాడుతున్నప్పటికీ, ఇంటింటికి పంపిస్తున్నప్పటికీ ఈ రోజు కూడా ఇంకా 25% లక్ష్యాన్ని కూడా మనం వెళ్ళలేదు. ఎందుకంటే మొహమాట పడుతుంటారు. ఒక స్టిగ్మా, ఇప్పుడే పద్మావతి గారు చెప్పారు, ఒక స్టిగ్మా ఉంటుంది. నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే వాళ్ళకి తెలిస్తే బాధ అవుతుంది, ఇదేతుందో అదేతుందో అనే భావన ఉంటుంది. ఆ భావనలోంచి బయటికి రావాలి, ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించుకోవాలి, మొహమాట పడకూడదు. ఇప్పుడు గౌతమి గారు నాకు 1998 నుంచి బాగా తెలుసు. వారు బాగా పీక్లో సినిమా యాక్ట్రెస్గా ఉన్నప్పుడు వారికి క్యాన్సర్ వచ్చింది. అప్పటికే 2 దుర్ఘటనలు వారి ఇంట్లో జరిగాయి. దానికి ఒక 3 ఏళ్ళ ముందు వారి తల్లిగారు పరమపదించారు. దాని తర్వాత 1 సంవత్సరానికే తండ్రి గారు కూడా, తర్వాత 2 సంవత్సరాలకి వారికి క్యాన్సర్ వచ్చింది. ఎంత కుంగిపోయి ఉండాలి, ఎవరన్నా మామూలు వ్యక్తులైతే కుంగిపోతారు. ఒకవైపు ఎంతో ప్రేమించే తండ్రి దూరమైన తర్వాత, అప్పుడైతే అన్ని సంవత్సరాలుగా వెన్ వాజ్ ఇట్ మేడం, 2004-05 అంటే 20 ఏళ్ళ క్రితం. ఈ రోజున కొద్దిగా అవగాహన ఉంది మనకు. ఆ రోజు క్యాన్సర్ వచ్చిందంటే భయపడే రోజులు. ఒకవైపు ఇంట్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, రెండో వైపు ఆ వయసులోని చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తే, అది పీక్గా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో పెద్ద యాక్ట్రెస్గా ఉన్నారు గౌతమి గారు. ఆ రోజుల్లో అయితే మామూలుగా ఎవరన్నా అయితే కుంగిపోయి ఎందుకు అనుకో, కానీ ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా నిలబడి కాంగ్రెస్తో పోరాడి ఇవాళ విజయం సాధించి మళ్ళీ అటువంటి ధైర్యాన్ని మీ అందరికీ కూడగట్టడం కోసం మీ ముందుకు వచ్చి నిలబడ్డారు. నాకు ఇప్పుడు మా డాక్టర్ శ్యామలా గారు చెప్పారు, మా మంత్రి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ 2 ఫైళ్ళ మీద సంతకం పెట్టాడు. మొదటిది క్యాన్సర్ పరీక్షల మీద పెట్టాడు అని, రెండోది ఆర్బీఎస్కే అని చిన్నపిల్లలు 69 లక్షల మంది చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహించి 44 రకాల వ్యాధులను గుర్తించేలాగా, వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేసేలాగా, భవిష్యత్తులో వాళ్ళు రోగాలు బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. అది రెండో ఫైల్. మొదటి ఫైల్ సంతకము క్యాన్సర్ మీద ఎందుకు చేశానంటే దానికి ఒక కారణం ఉంది. ఇదే రకంగా 1996లో మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ తెలిసింది. ఎక్కడో చిన్న ఊర్లో ఉన్నాం, అక్కడి నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్లో ప్రయత్నం చేశాం. మేము చూస్తూనే కేవలం నెల రోజుల్లోనే మా అమ్మగారు పోయారు. 2000లో మా అమ్మకంటే చదువు లేదు, పెద్దగా విషయాలు తెలియదు, ఊర్లో ఉండింది కాబట్టి తన బాడీలో జరుగుతున్నవి ఆమె గుర్తించలేకపోయింది, చెప్పలేకపోయింది. తీవ్రత అయిపోయి ముదిరిపోయిన తర్వాత మా దృష్టికి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక నెల రోజుల్లో కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయాము. ఇంత ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖర్చు పెట్టగలిగాం, కానీ మనిషిని ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాం. తర్వాత 2000లో మా అక్క, నా తల్లి తర్వాత మా అక్క, నాకు వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలు ఇవి నావి, బయట పెట్టాల్సినవి కాదు. నాకు మా అక్కకు 15 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. ఆమె అందరికన్నా పెద్దది, నేను అందరికన్నా చిన్న. తల్లిలాగా నన్ను పెంచింది ఆమె. బ్యాంక్ ఆఫీసర్గా ఉండేది, బెంగళూరులో ఉండేది, బాగా చదువుకున్న ఆవిడ, అంతా బాగుంది. ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది 98లో. మా అమ్మ చనిపోయిన 2 ఏళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సరే, సర్జరీ అయింది, కీమోథెరపీలు చేసుకుంటే అది ఉన్నింది. అయినప్పటికీ అప్పటికే ఐడెంటిఫై చేసేటప్పటికే డిలే అయిపోయింది. కాబట్టి అంత సర్జరీ చేసి అన్ని కీమోలు తీసుకుని ఈ దేశంలో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా ఆమెను కూడా కాపాడుకోలేకపోయాం. ఆమె 2000 సంవత్సరంలో ఆమె కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తను కూడా చనిపోయారు. అది నేను ప్రధాన కారణం క్యాన్సర్ పరీక్షల మీద ఇవాళ ఫస్ట్ సంతకం చేయడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ అక్క, ఏ చెల్లి ఇటువంటి కారణాల వల్ల గుర్తించలేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, అవగాహన లేని కారణంగా దాన్ని నివారించుకోలేకపోవడం వల్ల, ఒకవేళ నివారించుకోలేని అవకాశం ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు లేనప్పుడు కనీసం వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి వాటి సరైన చికిత్స తీసుకుని
దాన్ని నయం చేసుకోకపోవడం వల్ల కుటుంబాలు చితికిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎవరికి రాకూడదని రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అర్హులైన 18 సంవత్సరాలు, మన ఒక్క రాష్ట్రమే అందరూ 30 సంవత్సరాల పైన వాళ్ళకి మాత్రమే మహిళలకి చేస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి. కానీ ఆంధ్రప్రదేశ్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ప్రతి మహిళకి మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాదాపు 3 కోట్ల మందికి పైగా పరీక్షలు. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తించాల్సిన అవసరం ఉంది. వీటిని గుర్తించడం ఇప్పుడు అయిపోయింది. ఇంతమంది ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, చూస్తున్నారు, మీ ఊర్లో చూస్తారు, చూసిన తర్వాత గుర్తిస్తారు, గుర్తించిన తర్వాత మెడికల్ ఆఫీసర్ వస్తాడు, చూసి మిమ్మల్ని పిఓయుకి పంపిస్తారు హాస్పిటల్కి. దానికి ఆశా వర్కర్ ఒకవేళ మళ్ళీ దాని తర్వాత మిమ్మల్ని, ఇవన్నీ అనుమానిత కేసులు మాత్రమే, నిజంగా ఉందా లేదనేది మళ్ళీ పరీక్షలు చేయాలి. ఇది ప్రాథమిక పరీక్ష. దాని తర్వాత మళ్ళీ పరీక్ష. ఆ పరీక్షలో నిజమని తేలిందంటే అప్పుడు దానికోసం మేము ఇప్పుడు చెప్పారు రిమ్స్ గురించి మాట్లాడారు. రిమ్స్లో ప్రతి మంగళవారం ప్రతి గురువారం నేరుగా వెళ్ళిపోవచ్చు. గ్రీన్ ఛానల్ ఉంటుంది, 222 అనే వార్డు ఉంటుంది. మీ వెంట ఒక ఆశా వర్కర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. దానికోసం 2 రోజులు వారంలో పెట్టడమే కాకుండా ఇక్కడ ఏ కేసు అయితే రెఫర్ అవుతుందో దాన్ని మళ్ళీ అక్కడ గుర్తిస్తాం. దాన్ని గుర్తించిన తర్వాత వ్యాధి ఏ దశలో ఉంది, లేదు రాలేదు, మంచిది, సంతోషం అమ్మ, మీకు అనుమానిత కేసు మాత్రమే, మీకు ఏం రాలేదు, కానీ పరీక్షలు అప్పుడప్పుడు చేసుకుంటాండండి అమ్మా అని చెప్పి పంపించడం. లేదు ఉందనుకుంటే దానికి తగిన చికిత్స మొదలు పెట్టడం. ఇది ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసమే ముందుగా మనం అవగాహన కలిగించే దాని మీద ఇవాళ ఇంకా దృష్టి పెడుతున్నాం. మొన్న 2 రోజుల క్రితం నేను ఐ సా ఇన్ న్యూస్ పేపర్స్ మీద యువర్ ఇన్ విశాఖపట్నం, రైట్? విశాఖపట్నంలో ఉన్నారు గౌతమి గారు చేసి పింక్ శారీ సఖీ, అంటే ఈ క్యాన్సర్, దీన్ని పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని పింక్ శారీ ఇది చేస్తారు. ఆ సింబల్ మీకు అవే కనిపిస్తున్నాయి. పింక్ శారీ సఖీ అని కొన్ని 2,500 మంది మహిళలను చేరి అవగాహన కల్పించడం కోసం వాకథాన్ చేశారు. దానికి ఏదో పేరు పెట్టారు, పింక్ సఖీ పింక్ శారీ వాక్ అని పెట్టి విశాఖపట్నం రోడ్లలో పెట్టారు. దానివల్ల రాష్ట్రంలో అందరూ వాటిని చూసి ఏంటి దీని, ఎందుకు గౌతమి గారు యాక్ట్రెస్ కదా, ఆమె సినిమాలు అటు చేసుకుంటూ ఉండకుండా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద పింక్ శారీ కట్టుకొని ఇది చేసుకుంటూ అవగాహన కల్పించేది? ఎందుకంటే అందరు ఇటు పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం కూడా రావడం, ఇవాళ ఈ రకంగా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాథమిక దశ ముందు అవగాహన, తర్వాత నివారించుకునే ప్రయత్నం, లేకపోతే మొదటి దశలో గుర్తించే ప్రయత్నం, మొదటి దశలో గుర్తించిన తర్వాత సరైన చికిత్స అందించే ప్రయత్నం, దాని తర్వాత ఎవరి కుటుంబం కూడా ఆర్థికంగా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీరు 5 సంవత్సరాల క్రితము క్యాన్సర్ చికిత్స కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేవలం 214 కోట్లు ఖర్చు పెడుతుంటే ఇవాళ 650 కోట్లు పెడుతుంది. ఈ సంవత్సరంలో 24 సంవత్సరంలో 650 కోట్లు పెట్టి రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఆ ఖర్చును తగ్గించుకోవాలా? ఆ ప్రాణాలని ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రాణాలు కాపాడుకోగలిగామా? నేను చెప్పాను 2022లో 75,000 మంది క్యాన్సర్ బారిన పెడితే దాంట్లో 41,000 మంది చనిపోయారని. ఇంత ఖర్చు పెట్టిన నేపథ్యంలో కూడా ప్రాణాలను కాపాడుకోలేకపోయాం కదా. దానికోసమే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నివారణ చర్యలు, వీటి దిశగా మీరు వాటి మీద కాస్త ప్రతి ఒక్కరు కూడా మొహమాట పడకుండా, ఎటువంటి స్టిగ్మా లేకుండా వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. భయపడాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఏమవుతుందో మీరు భయం ఉంటుంది, ఏమన్నా అనుమానిత కేసు అవుతుందో, ఏమన్నా అవుతుందని. ఏం కాదు, చివరిలో తెలిసి సంవత్సరాల పాటు కీమోథెరపీతోనో ఇంకో దాంతోనో బాధపడతా మంచానికి పరిమితం కావడం కన్నా మొదటి దశలో దాన్ని గుర్తు చేసుకొని నయం చేసుకోవడం మంచిది. అందుకనే డాక్టర్ శ్యామల గారు మీతో చెప్పించారు, క్యాన్సర్ నివారణకి క్యాన్సర్పై విజయం. ధన్యవాదాలు. ఓపిక్ గారు ఏం చెప్పిన 4 మాటలకు వస్తే భయపెట్టే మాటలు చెప్పినా ప్రమాద తీవ్రత ఇలా ఉందని తెలియజెప్పే ప్రయత్నం చేసే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ఈ నిర్వాహకులకు, ముఖ్యంగా కలెక్టర్ గారికి, మా వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే దామచర్ల ఆంజనేయులు గారు సమయం పాటించట్లేదు. 10 గంటలకు రావాల్సిన శాసనసభ్యులు ఇవాళ 12:30కు వస్తున్నారు. రండి, స్వాగతం మీకు. సార్, శాసనసభ్యులు జనార్దన్ రావు గారిని ఈరోజు ఎన్సిడి ప్రోగ్రామ్ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో, మదిపాడు మండలంలో, ఏడుగుండ్లపాడు గ్రామంలో నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మిసెస్ తమీన్ అన్సారీ గారికి, అదేవిధంగా
పాపులర్ అండ్ ఫేమస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ NGO గారు గౌతమి యాక్టర్స్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంలో ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్న విషయం మనందరూ గమనిస్తూ ఉన్నాం. దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ఒకటేంటిదంటే చేంజింగ్ లైఫ్ స్టైల్స్, దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్స్. ఒక విధంగా చెప్పాలంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా మనకి అర్థం కావటం లేదు. రూరల్ ఏరియాస్లో వస్తుంది, అర్బన్ ఏరియాస్లో వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది. అందుకని ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ కిల్లింగ్ డిసీజ్. అదే కాకుండా వరల్డ్ లెవెల్లో ఐ థింక్ ఇట్ ఈస్ ద 2nd అని నేను తెలుసుకున్నాను. ఏదైనా కానీ రాబోయే కాలంలో వ్యాధులు చాలా ఉన్నాయి, కానీ క్యాన్సర్ అనేది చాలా కొద్దిగా భయంకరమైనది నా ఉద్దేశము. అందుకని ద బెస్ట్ అండ్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఇస్ అసలు ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్. అందుకని మనం ప్రివెన్షన్ స్టేజ్లోనే వీ హ్యావ్ టు మనము లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే క్యాన్సర్ రాకుండా మంచి తిండి, ఎక్సర్సైజు ఇలాంటివన్నీ చేసుకోవటం అది మొదటిది. దాని తర్వాత ఎర్లీ డిటెక్షన్, తొందరగా డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. అంటే ఏ క్యాన్సర్ అయినా మనం క్యూర్ చేసేది అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు, దాని తర్వాత అవేర్నెస్. ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న గడ్డ వస్తే ఏదో ఏంటిది హీట్ ఎక్కువైపోయి గడ్డ వచ్చని అనుకునే విధానం ఉంటుంది. అందుకని మనము ఫస్ట్ ఇవన్నీ డిటెక్ట్ చేసుకుంటే చాలా ఎర్లీ స్టేజెస్లో ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. ఇదే కాకుండా రీసెర్చ్ కూడా చాలా అవసరం క్యాన్సర్లో. అందుకని ఈ మధ్య కూడా గవర్నమెంట్ క్యాన్సర్ రీసెర్చ్ మీద చాలా శ్రద్ధ పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. 4వది ఏంటిదంటే వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్. మనందరికీ తెలిసి ఏదన్నా వస్తే మనం హైదరాబాద్ గురుకుతూ ఉన్నాం. సో మనం మంచి క్యాన్సర్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇంకా ఎక్కువ పెట్టడం చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని, ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న మన మంత్రి గారు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌతమి యాక్టర్స్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్న కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వన్స్ అగైన్ మా కాన్స్టిట్యున్సీకి వచ్చిన మినిస్టర్ గారికి, గౌతమి యాక్టర్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. సాంబయ్య గారు, మన డిఆర్ఓ గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా మన గ్రామం కూడా ఎంచుకొని క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు అంతా వాళ్ళు చెప్పారు. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా, ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ఒక ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సవాలుగా ఉంది. ఇది రాష్ట్రం మరియు మన భారతదేశంలో మరణాలకు 4వ ప్రధాన కారణంగా ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 18 సంవత్సరాల వయసు మరియు అందుకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అంటు వ్యాధులు కానీ వ్యాధుల కోసం జనాభా ఆధారిత సర్వే ద్వారా రాష్ట్రంలోని ఈ సమస్యలను చురువుగానే పరిష్కరిస్తోంది. ఈ స్క్రీనింగ్ ద్వారా బీపీ, షుగర్, రొమ్ము, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్తో సహా కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అన్ని అనుమానిత క్యాన్సర్ కేసులను తదుపరి పరీక్ష కోసం మెడికల్ ఆఫీసర్స్ వద్దకు పంపబడుతున్నది. ప్రకాశం జిల్లాలో 1795 క్యాన్సర్ కేసులను ముందుగానే ఇప్పుడు దాకా నమోదు కాబడినవి. మన జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ని నవంబర్ 14, 2024 నుండి మొదలు పెట్టడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 7,70,177 కుటుంబాలు ఉండగా
అందులో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వాళ్ళు 18,61,575 మంది ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 5,26,349 మందికి స్క్రీనింగ్ అంటే 28.27% నిర్వహించడం జరిగినది. ఇప్పటి వరకు జిల్లాలో 4,510 మంది క్యాన్సర్ అనుమానిత కేసులను గుర్తించగా అందులో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా పరీక్షలు జరిపి 2,513 కేసులను సస్పెక్టెడ్ కేసెస్ గా ఐడెంటిఫై చేసి వాటిలో స్క్రీనింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 65 కేసులను ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కు రెఫర్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే క్యాన్సర్ కారణాలను గుర్తించండి, అందరూ వాటికి దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించండి, ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు. ప్రకాశం జిల్లాలో క్యాన్సర్ కేసులను తగ్గించడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.